ఈ టైంలో మనం ఎక్కువ తినే అవకాశం ఉంటుంది. బాడీ మెటబాలిజం స్లో అవడం వల్ల ఎక్కువ ఫ్యాట్ అక్యుములేషన్, బాడీలో రిజర్వ్స్ ఎక్కువ పెంచుకో ఉంటాం. దానికి ఒక బ్రేక్ ఇచ్చేదానికి కరెక్ట్ సమయం శివరాత్రి. సో బాడీ మళ్ళీ ఎండాకాలానికి ప్రిపేర్ అవ్వడం ఇది. శివరాత్రి రోజు మనం చేసే ఉపవాసం మన ఇన్సులిన్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది, ఫ్యాట్ బర్న్ స్టార్ట్ చేస్తుంది, మన డైజెస్టివ్ సిస్టమ్ ఇంటిగ్రేషన్ ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది. శివరాత్రి రోజు మనం చేసేదంతా మన బేసిక్ సింప్లిసిటీ కోసం. ఇక్కడ చేసే పెద్ద పొరపాటు చాలా మంది చేసేది ఏంటంటే, ఉపవాసం టైంలో ఒకటి ఫ్రూట్ జ్యూసులు తాగడం. ఫ్రూట్ తినండి, ఫ్రూట్ జ్యూసులు తాగబాకండి. 2 హై డీప్ ఫ్రైడ్ స్నాక్స్, వాటి జోలికి పోవద్దు. ఇంకా రాత్రంతా జాగారం ఎందుకు చేస్తాము? మన లైఫ్ స్టైల్లో లేట్ గా ఆహారం తినడము, లేట్ గా నిద్రపోవడము, బాడీ మెకానిజం టోటల్ గా నాశనం అయిపోయి ఉంటుంది మన శరీరం. ఈ ఆల్కహాల్, స్మోకింగ్ ఇట్లా అలవాట్లు ఉండే వాళ్ళందరూ ఈ శివరాత్రి రోజు ఉపవాసం ఉండి జాగారం చేస్తే శరీరం, మన బాడీని మనం కంట్రోల్ చేసుకోగలం అనే కాన్ఫిడెన్స్ వస్తుంది.